ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఎనీవే హ్యాపీ రంజాన్ అండి. ఈరోజు అయితే రంజాన్ కదా, ఈరోజంతా బ్లాగ్ అయితే రంజాన్ స్పెషలే ఉంటుంది. అంటే మా ఇంట్లో ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం అదైతే మొత్తం అయితే చూపిస్తాను. ఇదండి, రాత్రి అయితే మెహందీ అయితే పెట్టించుకున్నాను సోమి అనే అమ్మాయి దగ్గర. కనిపించట్లేదు. దాని పాపం 12 వరకు అయితే పెట్టింది. ఎందుకంటే ప్రిన్స్ నిద్రపోయి తర్వాత వచ్చింది పెట్టడానికి. 12 అయితే అయిపోయింది. పాపం చాలా కష్టపడి పెట్టేసిపోయింది. ఇదండి, మళ్ళీ ఇదంతా రిమూవ్ చేసి చూపిస్తాను. ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇదంతా రిమూవ్ చేసేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మా హస్బెండ్ మార్నింగ్ లుక్ అయితే ఇది. డ్రెస్ అయితే అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నమాజ్కి అయితే బయలుదేరుతా ఉన్నారు. తను వస్తూ మటన్ కూడా తెచ్చేస్తారు. మటన్ దమ్ బిర్యానీకి మా అమ్మ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్, మార్నింగ్ ప్రిన్స్ లుక్. వాళ్ళ డాడీ తెచ్చిన డ్రెస్ ఇది. ఫ్రెండ్స్, ప్రిన్స్ అయితే ఫ్రెష్ అయితే అయిపోయాడు. వాళ్ళ డాడీ కూడా అయిపోయారు. ఇంకా నేనైతే అవ్వాలి. నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంట్లో అందరూ ఫ్రెష్ అయితే అయిపోయారు. అందరూ రెడీ అయితే అయ్యారు. రెడీ అయ్యి డ్రెస్ కూడా తీసేస్తారు. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయితే అవ్వాలి. ఒక పక్క ప్రిన్స్ని అయితే పెద్ద కొడుకు చిన్న కొడుకుని అయితే ఊపుతా ఉన్నాడు. చూపిస్తాను చూడండి. పండగ సెలబ్రేషన్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. మా ఇంట్లో ఏం చేయాలంటే ముందు ఇక్కడైతే కంప్లీట్ అవ్వాలి. అక్కడ చేయాలి అంటే మా హస్బెండ్ మా అమ్మ అయితే బిర్యానీ అయితే ప్రాసెసింగ్లో అయితే ఉన్నారు. చూపిస్తాను చూడండి వాళ్ళ వాలకాలు ఎలా ఉన్నాయో. వీళ్ళిద్దరు పొజిషన్ అయితే ఎలా ఉంది ఇంట్లో. ఇద్దండి, ఈయనైతే ఏమి చేయడు, ఇలాగే ఉంటాడు. కొద్దిగా టెన్షన్ పార్టీ ఫ్రెండ్స్. ఏమి ఉండదు ఆడ, టెన్షన్ అయితే పడిపోతూ ఉంటుంది. ఇద్దండి, ఇవన్నీ బిర్యానీ ప్రిపరేషన్ కోసం అయితే. ఇద్దండి, ఈయన పెద్ద వంట మాస్టర్ లాగా అయితే ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఇంకా ఏమైతే అవ్వలేదు. జీవన్ దేఖో జీ అంటే ఒకేసారి బాయ్ అయితే చెప్పేస్తా ఉన్నారు ఆయన. ఇంకా నేను రెడీ అయిన తర్వాత అయితే నేనైతే ఇంకా అయితే రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. పెద్దరు అయితే అప్పుడే నిద్రపోయి కూడా లేసేసాడు. మొబైల్ అయితే చూస్తూ ఉన్నాడు. ఇవైతే ఇలా అయితే ప్యాకింగ్ అయితే చేసుకుంటా ఉన్నాం. ఇద్దండి, నేను వాడే చేసేది. ఇంకా స్వీట్ అయితే ప్యాకింగ్ అయితే చెయ్యలేదు ఫ్రెండ్స్. బిర్యానీ కూడా రెడీ అయితే అయిపోయింది. ఈయన పెద్ద వంట మాస్టర్ లాగా అయితే కొద్దిగా ఫీల్ అయితే అయిపోతా ఉన్నాడు. నేనే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. కానీ ఈయన వచ్చి ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నానని ఆయన చేస్తూ ఉన్నారు. ఇద్దండి వీడియో. మా అమ్మ ఇంకా కొద్దిగా టెన్షన్ అయితే ఎక్కువ అయితే అయిపోతా ఉంది ఆమెకి. ఇప్పటికైతే నేనైతే రెడీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా రెడీ అవ్వాలి. ఇప్పటికైతే పంచడం అయితే అయ్యింది. నేనే మొత్తం అదైతే తీసి ప్యాకింగ్ అయితే చేశాను. ప్రిన్స్కి అయితే ఫుడ్ పెట్టమని వాళ్ళ డాడీ దగ్గర అయితే ఇచ్చి పంపించేశాను. వాడుంటే రచ్చ చేసేస్తూ ఉన్నాడు. శారీ పూలు అన్నీ అయితే తెచ్చి అయితే పెట్టుకున్నాను. రెడీ అవ్వాలి. నేనైతే రెడీ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం లంచ్ చేయడానికి. చూడండి నా శారీ ఎలా ఉందో. షయ్యు డ్రెస్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాం మేము. ముందైతే నేనైతే తినలేను. షయ్యు हाँ देखा हाय बोले सलाम बोले మాషాల్లా. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే మా హడావుడి అయితే పండగ హడావుడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 4 నుంచి ఈవినింగ్ హడావుడి అయితే స్టార్ట్ అయితే అవుద్ది. ప్రజెంట్ ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ రింగ్ అయితే మా హస్బెండ్ అయితే తీసిచ్చారు పండగ అని చెప్పి. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయితే అయిపోయింది. కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ నైట్కి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ చేసింది అయితే అందరికీ అయితే పనిచేశారు మా అమ్మ వాళ్ళు. అందుకని ఇప్పుడు అమ్మ వాళ్ళకి మాకు అయితే మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా హస్బెండ్ మార్నింగే అయితే మటన్ అయితే తెచ్చి పెట్టారు. కానీ నేనైతే వండలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రిపరేషన్ ఉంది కాబట్టి. అందుకైతే ఇప్పుడు టీ అయితే పెట్టుకుంటున్నాను. ఒక పక్క మటన్ అయితే బాయిల్ అయితే అవుతా ఉంది. టీ పెట్టుకొని కొద్దిగా ఇల్లులు అయితే చిమ్మేయాలి. ఫ్రెండ్స్ని అయితే మళ్ళీ అయితే పడుకోబెట్టాను. వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు. నేను అంటే పాలతో పాయసం అయితే చేద్దామని చెప్పి తెచ్చి అయితే పెట్టుకున్నాను. చేయడానికైతే వీలైతే లేదు ఫ్రెండ్స్. సిజర్ లేదా అనేది అడగబాకండి. సిజర్ కనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఎక్కడ వేసేసాడో, ఏ వస్తువు అసలు ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. మిక్సీ జార్ అయితే అలాగే పగలు కొట్టేశాడు ఒకటి. అది అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టున్నాను. చూపిస్తాను చూడండి కావాలంటే. వేసి అది ఎలా కొట్టాడో నాకైతే అర్థం కావట్లేదు.
అదైతే 2 ముక్కలు అంటే చీలిపోయింది, ఇలా స్టీల్ కదా అది. అది అమ్మ జారు నేను యూజ్ చేస్తూ ఉన్నాను, అదైతే పగిలిపోయింది. మా అమ్మ నీ కొడుకుతో పని కదమ్మా తల్లి, ఇచ్చేసి అని చెప్పి ఎత్తుకుపోయింది. ఏం చేసుకుంటారు, ఆమె కూడా పగిలిపోయింది జారు. టైం అయితే 6:15 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నిద్ర అయితే లేవలేదు. ఆయిల్ గీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోకి మసాలా దినుసులు 4 వేస్తున్నా కొద్దిగా ఫ్లేవర్ కోసం. బిర్యానీ ఆకు, ఆనియన్స్ అయితే వేసేసాను, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్ అయితే ఇంకా నిద్ర లేవలేదు ఫ్రెండ్స్. ఒక పక్కన బిర్యానీ అయితే ఉడుకుతూ ఉంది. వీడు నిద్ర లేస్తే బయటకు వెళ్దాం అనుకుంటే 7 అయితే అయిపోయింది. ఇంకా నేను రెడీ అవ్వడానికి అయితే 1 అవర్ అయితే పట్టుద్ది. ఎందుకని చెప్పి డ్రాప్ అయితే అయిపోయాం. మా మమ్మీ మా డాడీ అయితే బయటికి అయితే వెళ్ళున్నారు. వాళ్ళు ఏదో కొత్త జంటలాగా బయట అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఇలా ప్రిన్స్తో ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు డ్రాప్ అయిపోయినట్టే బయటికి వెళ్ళాము. ఫ్రెండ్స్ నిద్రపోతానే ఉన్నాడు. ఇద్దండి ఎంత క్యూట్గా పడుకుంటున్నాడో. ఎందుకు వాడిని లేపడం అని నిద్ర. ఈయన చూడండి. ఇద్దండి బిర్యానీ అయితే కుక్ అయితే అవుతా ఉంది. బాస్మతి రైస్ అయితే చేశాను, రావడం కూడా ఇది కూడా నా మాట వినట్లేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను బాస్మతి రైస్తో ఫస్ట్ టైం బిర్యానీ అయితే చేయడం, అంటే ఎప్పుడు దమ్ బిర్యానీ చేస్తున్నాను. మా హస్బెండ్ నుండి దమ్ బిర్యానీ అయితే వద్దు, నార్మల్గా చెయ్యి అని చెప్పి అయితే అడిగి, అందుకని చెప్పి ఇప్పుడు నార్మల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కుక్ అయిన తర్వాత అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి బిర్యానీ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి చిన్ని రోలు దానిపైన పెట్టున్నాను ఆవిరిపోకుండా ఉంటుందని. ఎలా ఉందో చూద్దాము. వేడి వేడి బిర్యానీ మనం చేస్తే తిరుగుండదు అసలు దేనికి. కొద్దిగా చెమ్మ అయితే ఉంది ఫ్రెండ్స్, లాగేస్తుందిలే తినేటప్పటికి. నా హస్బెండ్కి అయితే తీసుకొని వెళ్తాను ఇది. ఇద్దరు ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే రెడీ అవ్వాలని అయితే అన్నీ అయితే బయట అయితే పెట్టుకున్నాను. ఇవి మా హస్బెండ్వి, ప్రిన్స్వి, ఇది నా డ్రెస్, ఇంకా ఇవి నా మేకప్. ఎన్నో హోప్స్ అయితే పెట్టుకున్నాను ఈవినింగ్ అలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వాలని. ఈ గోల మధ్యన వీడి నిద్ర వల్ల ఏది చేయలేకపోయాను. చూడండి కావాలని ఎలా అరుస్తున్నాడో. ఎనీవే మీకైతే ఈరోజు అయితే రంజాన్ బ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.